ఇంద్రమ్మ ఇల్లులు ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు 2 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది మన రాష్ట్రంలో. ఇంకా తర్వాత అన్ని నియోజకవర్గాలలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మన ప్రజలకు విద్య మంచిగా నేర్చుకోవాలి, వీళ్ళకు భారం పడొద్దని చెప్పి 200 కోట్లతోని 120 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. వీళ్ళందరికీ మంచి పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు కూడా స్థాపించడం జరుగుతుంది. దాంతోపాటు ఉద్యోగాలు మొన్న ఎలక్షన్లో 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు, మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. ఇవి వచ్చే 2.5 సంవత్సరాల్లో కూడా మనం 1,00,000 ఉద్యోగాలు కల్పించాలి. ఇది ఎలా సాధించుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని మన రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఐస్ ఇవన్నీ కూడా స్థాపించుకొని కొత్త కరికులం పెట్టి మన ప్రజలకు మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోనే ఇది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు సన్నబియ్యమైనా కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 200 యూనిట్లు ఫ్రీ, ఇందిరమ్మ ఇల్లులు, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదు. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులతో అక్కడ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్కడ మంత్రులు కూడా ఇదే చెప్తున్నారు. నిజంగానే మీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారో మేమందరం కూడా వాచ్ చేస్తున్నాము, చాలా చక్కగా పని చేస్తున్నాడని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే మనము మన రాష్ట్రంలో ఏదైతే వారు ముఖ్యమంత్రి అయ్యే ముందు మనకు హామీలు ఇచ్చినారో ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడే నేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి మాట్లాడడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో పాటు టామ్కామ్ సంస్థ అనే ఒకటి ప్రారంభించి మన యువకులకు బయటి దేశాలలో వారికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మన పిల్లలను పంపించి సుమారు 25 లక్షల జీతంతో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. మొన్న ఒక ముఖ్యమంత్రి జర్మనీ నుంచి రావడం జరిగింది. వారు వచ్చి చర్చించిన తర్వాత నాకు సాయంత్రం ఒక సమావేశంలో కలిసినప్పుడు వారు చెప్పినారు, అరే మీ ముఖ్యమంత్రి చాలా డైనమిక్ ఉన్నాడు, ఫార్వర్డ్ లుకింగ్ ఉన్నది, మీ రాష్ట్రం మంచిగా చేస్తుంది, మేము నా ప్రాంతం నుంచి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కావాలో నేను కల్పిస్తాను, మీరు మీరు మీ రాష్ట్రం నుంచి పంపిమని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే నిరుద్యోగులకు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కొత్త కరికులం, ఎందుకంటే వారు పోయిన సంవత్సరము సమ్మిట్ అయినప్పుడు 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళందరికీ సరైన మ్యాన్ ఫోర్స్ కావాలి, వీళ్ళకు మంచి టెక్నాలజీ స్కిల్స్ నేర్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ సెంటర్స్ అన్ని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఏ కులము ఏ మతము ఏ వర్గాలకు అన్ని వర్గాలకు వారికి మంచి పని చేయాలి, వీళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తూ మళ్ళొకసారి ఇంత అద్భుతమైన ఈ స్మార్ట్ కార్డ్స్, ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆలోచనతోని కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ స్మార్ట్ కార్డ్స్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారో ఇది నిజంగా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్డు ద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దీన్ని సరిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి శుభాకాంక్ష సందేశం. అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు, సంగారెడ్డి జిల్లా జగ్గారెడ్డి ఖిల్లా నా మిత్రులు జగ్గారెడ్డి గారు, గౌరవ సివిల్ సప్లైస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ గారు, గౌరవ మంత్రివర్యులు దామన్న గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, వేదిక పైన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పెద్దలందరికీ మీ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారాలు. మొదటగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్రం జరుపుకునే రోజున ఒక చరిత్రాత్మకమైనటువంటి స్మార్ట్ రేషన్ కార్డు మీకు అందజేస్తున్నందుకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. స్మార్ట్ రేషన్ కార్డు అందుకుంటున్నటువంటి ప్రతి ఇంటి యజమానికి, యజమానురాలికి నా శుభాకాంక్షలు. స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఒక క్రెడిట్ లాంటి కార్డే కాదు. కుటుంబానికి యావత్తు ఒక గౌరవం, ఒక ఆహార భద్రత, పిల్లలకి ఆహార భద్రత, సమాజంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రామాణిక గుర్తింపు కార్డు ఇది. అలాంటి కార్డు అందుకుంటున్నటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడం అంటే మీ అందరికి కూడా ధనికులు తినేటటువంటి సన్న బియ్యం ఇవ్వడం, దాంతోపాటు సరుకులన్నీ కూడా నేరుగా అవకతో లేకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమం చేరే విధంగా ఈ కార్డు రూపకల్పన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదములు. రేషన్ కార్డే కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనటువంటి ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడి కళ. అలాంటి కళని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఇవాళ సాకారం చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. నియోజకవర్గానికి 3000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ధ్యేయం అర్హత కలిగినట్టు ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి వానికి ఇల్లు ఇస్తా ఉన్నాం. ఉచితంగా కరెంటు వాడుకున్నట్టు కుటుంబాలు ఈ రాష్ట్రంలో 85% పైన ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకవైపు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమం ఇస్తూనే మరొక అభివృద్ధిపై దృష్టి సాధిస్తూ ఉంది ప్రభుత్వం. విదేశీ పెట్టుబడులు, 70-80 వేల ఉద్యోగాలు, తెలంగాణ కోరుకున్న విధంగా తెలంగాణ యువతరానికి ఉద్యోగాలు ఇస్తూ ముందుకు తాగుతున్న ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరికి కూడా ఇవాళ సంగారెడ్డిలో ఒక మలుపు తిరిగే కార్యక్రమంగా భాగంగా చరిత్రాత్మకమైనటువంటి స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్డులు అందుకున్నటువంటి అందరికి కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ సెలవు. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. సభా అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు, జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, గిర్ధరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, ఫహీం గారు, మధు గారు, శశికళ గారు, సంగారెడ్డి జిల్లా వివిధ మున్సిపల్ చైర్మన్లు, ఈనాడు సంగారెడ్డి జిల్లా
లో మన ముఖ్యమంత్రి గారికి బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, జవాబుదారీతనము, ఓటు హక్కు ఎంత మనకు ఇస్తున్నది బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగము. ఈరోజు మనము ఇంద్రమ్మ రాజ్యం అంటాము, ఇంద్రమ్మ కలలంటాము. 1980లో ఇదే మెదక్ జిల్లా ప్రజలు బ్రహ్మరథం బట్టి దేశ ప్రధానిగా మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి ఆనాటి కళ ఏ రకంగా ఇంద్రమ్మ మన ప్రాంతాన్ని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంగా, బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన సంగారెడ్డి జిల్లాకు 1970వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణ చరిత్ర అంటే భూపోరాటాల చరిత్ర. ఆనాడు భూమి లేని నిరుపేదలకు భూములే గాని సుమారు 25 లక్షల ఎకరాల భూములు, పేదవానికి ఇండ్ల స్థలము, ఇండ్లు, ఇవన్నీ మనకు అందించి ఆదుకున్న